హాయ్ ఎవ్రీవన్, ఇలాంటి పాయింట్ని జస్ట్ 10 మినిట్స్లో స్టిచ్ చేయొచ్చు చాలా సింపుల్గా. ఇది బేసిక్ నార్మల్ పాయింట్ అనమాట. ఇది చాలా సింపుల్, కటింగ్ సింపుల్గానే ఉంటుంది, స్టిచ్చింగ్ సింపుల్గానే ఉంటుంది. ఫస్ట్ క్లాత్ని ఇలా 4 ఫోల్డ్ చేసుకోండి. ఒక 2 ఇంచ్ గ్యాప్ విడిచిపెట్టి ఇలా చూస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి ఇప్పుడు క్లోజ్ వైపుకి ఇలా నేను చూస్తున్నట్టుగా 37 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. మనకు కావాల్సిన లెంత్ వచ్చేసి 35. ఒక 2 ఇంచ్ ఎక్స్ట్రా కింద మార్చడానికి విడిచిపెట్టాను. ఇప్పుడు 35 దగ్గర ఇలా 7 ఇంచ్కి మార్క్ చేసుకోండి. ఇది కింద కాల్ లూజ్ అనమాట. ఇది క్రేప్ క్లాత్. దీన్ని ఇలా ఫోల్డ్ చేశాక 19 ఇంచెస్ ఉంటుంది. అక్కడ 2 ఇంచ్ విడిచిపెట్టాక ఈ లెంత్ అనేది ఇక్కడ నుంచి 9 ఇంచ్కి క్రోచ్ కోసం ఇలా మార్క్ చేసుకోవాలి. 9 ఇంచ్కి మార్క్ చేసుకోండి. ఇప్పుడు బాటమ్ లూజ్ నుంచి ఈ 9 ఇంచ్ మార్క్కి ఇలా క్రాస్గా ఒక లైన్ని డ్రా చేయండి. ఇలా టేప్ని ఆ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్కి పెట్టుకొని ఇలా డ్రా చేసుకోండి. ఇప్పుడు ఎలా డ్రా చేసుకున్నామో అలా క్లాత్ని కట్ చేసుకోండి. ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్న ఈ 2 ఇంచ్ క్లాత్ని ఈవెన్గా కట్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఈ ఫోల్డింగ్స్ని రెండింటిని కలుపుతూ ఇలా చిన్న కట్ పెట్టుకోండి మిడిల్కి. ఈ మిగిలిన క్లాత్లో 2 ఇంచులు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని ఇలా తీసుకోండి. ఓపెన్ సైడ్ ఇటువైపు, క్లోజ్డ్ వైపు అటువైపు పెట్టుకోండి. పైన పట్టీ అనేది 44 ఇంచెస్ కావాలి. ఇది డబుల్ ఫోల్డ్లో ఉంది కాబట్టి 22 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. వెడల్పు 8 ఇంచెస్ కావాలి. ఇలా 8 ఇంచ్కి ఈవెన్గా మార్క్ చేసుకోండి. ఇలా 8 ఇంచ్కి ఇక్కడ చివరి దాకా మార్క్ చేసుకోండి. ఇక్కడ దాకే వస్తుంది. తర్వాత అనేది 8 ఇంచ్ కన్నా తక్కువ ఉంది. ఎక్కడి వరకు అయితే 8 ఇంచ్ ఉందో అక్కడి వరకు డ్రా చేయండి. ఇప్పుడు ఈ 22 ఇంచెస్లో ఒక 5 ఇంచెస్ తగ్గింది. దీనికి ఇంకొక క్లాత్ని అటాచ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఎలా డ్రా చేసుకున్నామో అలా కట్ చేసేసుకోండి ఈ 8 ఇంచ్ వెడల్పులో. ఇప్పుడు ఒక 5 ఇంచ్ తగ్గింది కదా, దానికోసం ఇంకొక క్లాత్ ఉంది కదా, దాన్ని ఇలా ఓపెన్ చేసి దానిపైన ఈ ఫస్ట్ కట్ చేసుకున్న ఈ పీస్ని పెట్టండి. ఇప్పుడు ఇలా ఇక్కడ స్ట్రైట్గా కట్ చేయండి అండ్ లెంత్ని ఇలా పెన్తో డ్రా చేయండి. ఇప్పుడు 5 ఇంచెస్ అంటే డబల్ చేస్తే 10 ఇంచెస్, దానికి 1 ఇంచ్ స్టిచ్ కోసం ఎక్స్ట్రాగా 11 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని జాయిన్ చేసుకుంటే మనకు కావాల్సిన లెంత్లో బెల్ట్ పట్టీ వస్తుంది. ఇప్పుడు నాడ కోసం ఇలా 1.5 ఇంచ్ వెడల్పులో ఇలా 2 క్లాత్లని కట్ చేస్తున్నాను. కింద బాటమ్ వైపు పట్టీలా రావడానికి ఇలా 2 ఇంచ్ వెడల్పులో ఒక క్లాత్ని 14 ఇంచ్ పొడవులో కట్ చేసుకోండి. ఇలా 2 క్లాత్లను కట్ చేసుకోండి 2 కాళ్ళకు. ఫస్ట్ నాడ కోసం కట్ చేసుకున్న ఈ 1.5 ఇంచ్ క్లాత్ల రెండింటిని జాయిన్ చేసి ఇలా చూపిస్తున్న విధంగా రబ్ చేసి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇప్పుడు దీన్ని ఇలా చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోండి. పైన పట్టీని ఇలా అతుకు కోసం కట్ చేసిన ఈ 11 ఇంచ్ పీస్ని అటాచ్ చేయండి. ఇలా అటాచ్ చేశాక ఇప్పుడు దీనిపైన అణుగుడు కుట్టు వేయండి. అలాగే ఇటు చివరన అటు చివరన ఇలా 3 ఇంచ్కి ఇలా డబల్ ఫోల్డ్ చేసి కుట్టేయండి. ఈ డబల్ ఫోల్డ్ చేసేది పైన చిగురు వైపు ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మధ్యలో నాడను పెట్టుకొని చూపిస్తున్న విధంగా 1 ఇంచ్ వెడల్పులో ఫోల్డ్ చేయండి. ఇలా స్టిచ్ చేసేటప్పుడు నాడపైన స్టిచ్ పడకుండా చూసుకొని స్టిచ్ చేయండి. ఇలా కుట్టడం కష్టంగా అనిపిస్తే ఫస్ట్ ఈ పట్టీని 1 ఇంచ్ వెడల్పులో స్టిచ్ చేసిన తర్వాత మధ్యలోకి నాడని ఎక్కించుకోండి. ఈ 1 ఇంచ్ వెడల్పుని సమానంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోండి చివరి వరకు. ఇక్కడ దారాన్ని రబ్ చేసి కట్ చేయండి. దీన్ని సరిగ్గా సమానంగా పెట్టుకొని ఈ మిడిల్కి ఇలా నాడ అటు ఇటు కదలకుండా రబ్ చేయండి. ఇలా కుట్టుకుంటే మనం మిషన్లో వేసినప్పుడు చుట్టుకోకుండా ఉంటుంది, నాడ కూడా ఎటు కదలదు. ఇప్పుడు దీన్ని ఇంకొక ఫోల్డ్ చేయండి. అంటే ఇలా చూపిస్తున్న విధంగా 4 ఫోల్డ్ చేసుకోండి. ఇక్కడ కుట్టు మందం విడిచిపెట్టి
ఈ ఫోల్డింగ్స్ని ఇలా చూపిస్తున్న విధంగా చిన్న చిన్న కట్స్ పెట్టుకోండి లేదా మార్క్ చేసుకోండి. పైన క్లాత్ని తీసుకొని ఒకదానిపై ఒకటి ఇలా చూపిస్తున్న విధంగా పెట్టుకోండి. ఇప్పుడు క్రోచ్ కోసం మనం కట్ చేసిన ఈ 9 ఇంచ్ పొడవుని అటువైపు ఇటువైపు రెండింటిని జాయిన్ చేయండి. జాయిన్ చేసేటప్పుడు రబ్ చేయండి స్టార్టింగు ఎండింగు. ఇలా రబ్ చేసిన తర్వాత ఇంకొక స్టిచ్ వేసుకోండి. చివరికి పోగులు పోకుండా ఉంటుంది ఇలా స్టిచ్ చేసుకుంటే. సేమ్ ఇదే ప్రాసెస్లో అటువైపు కూడా స్టిచ్ చేసేయండి. దీని పైనంగా అణుగుడు స్టిచ్ వేసుకోండి ఇలా చూపిస్తున్న విధంగా. రెండిటికి సేమ్ ఒకే విధంగా పైనంగా అణుగుడు స్టిచ్ వేసుకోండి. ఈ స్టిచ్ అనేది కొంచెం టంచన్ మందం కంటే కొంచెం ఎక్స్ట్రాగానే పట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోండి. కింద బాటమ్ దగ్గర ఇలా చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసి కుట్టుకోండి. ఫస్ట్ మనం ఎక్స్ట్రాగా కట్ చేసుకున్న ఈ 2 ఇంచ్ క్లాత్ని ఇలా మిడిల్లో పెట్టి ఇలా సింగిల్ ఫోల్డ్ 1/2 ఇంచ్ వెడల్పులో ఇలా చూస్తున్నట్టుగా కుట్టేయండి. ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేయండి. ఇప్పుడు దీన్ని ఇలా 1.5 ఇంచ్ వెడల్పులో ఇలా చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసి కుట్టేటప్పుడు మనం ఎక్స్ట్రాగా జాయిన్ చేసిన ఆ 2 ఇంచ్ క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోవాలి, బయటికి కనిపించకూడదు. ఇలా కుట్టిన తర్వాత ఇలా ఎడ్జ్కి కూడా ఇంకొక స్టిచ్ వేసుకోండి. ఇలా ఎడ్జ్కి ఇంకొక స్టిచ్ వేసాక మిడిల్లో ఇలా కరువుగా డిజైన్ గీసుకోండి. తర్వాత ఇలా స్టిచ్ చేసుకోండి. నేను డైరెక్ట్గా స్టిచ్ చేస్తున్నాను. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీని మధ్యలోకి ఇంకొక స్టిచ్ని స్టిచ్ చేయండి. ఈ కర్వ్ స్టిచ్ అనేది ఇష్టం ఉంటే కుట్టుకోవచ్చు, లేదంటే లేదు. కాకపోతే ఈ 3 స్టిచ్చెస్ వేసినా సరిపోతుంది. సేమ్ ఇలాగే ఇంకొక కాల్ని కూడా స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు 1 ఇంచ్ వెడల్పులో ఇలా చూపిస్తున్న విధంగా పాయింట్ని ఈ కాల్ నుంచి ఆ కాల్ వరకు ఇలా సమానంగా పెట్టుకొని చివరి దాకా ఈక్వల్గా కుట్టేయండి. ఇక్కడ మిడిల్ దగ్గరకు వచ్చాక అక్కడ రబ్ చేసి ఇంకో కాల్ దగ్గర దాకా కుట్టేయండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక డబల్ స్టిచ్ వేసుకోండి ఈ చివరి నుంచి ఆ చివరి దాకా. ఈ డబల్ స్టిచ్ వేసేటప్పుడు కూడా మిడిల్లో ఇలా రబ్ చేసి కుట్టండి. కాలు దగ్గర కూడా రబ్ చేయండి. ఇలా రబ్ చేస్తే కుట్టు అనేది విడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు బెల్ట్ పట్టీని ఇలా చూపిస్తున్న విధంగా ఓపెన్ సైడ్ని ఇలా క్లోజ్ చేసేయండి. ఇక్కడ డబల్ స్టిచ్ వేయండి. ఇప్పుడు దీన్ని సీదా వైపు తిప్పి ఈ స్టిచ్ దగ్గర నుంచి కుట్టడం స్టార్ట్ చేయండి. ఏదైనా పాయింట్ జాయింట్ స్టిచ్ నుంచి ఇలా ఈ జాయింట్ స్టిచ్ పైన ఇలా సమానంగా పెట్టుకోండి. ఇప్పుడు పాయింట్కి మనం కట్స్ పెట్టాం కదా, ఆ కట్స్ ఇందాకలా పెట్టుకున్న దీని కట్స్ తోటి మ్యాచ్ చేసి అక్కడ కదలకుండా పిన్స్ పెట్టుకోండి. ఈ స్టిచ్ నుంచి కట్ వరకు మిడిల్లో ఉన్న క్లాత్ని ఇలా చూపిస్తున్నట్టుగా ప్లీట్స్ని పెట్టుకోండి. లేదా మిడిల్లో మాత్రమే పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు, లేకపోతే ఈ కట్ దగ్గర పెట్టుకున్నా పెట్టుకోవచ్చు. మిడిల్లో పెట్టుకుంటే మిడిల్కి వస్తాయి, కట్ దగ్గర పెట్టుకుంటే డ్రెస్కి సైడ్కి ఈవెన్గా కనిపిస్తాయి. నేను ఈవెన్గా పెడుతున్నాను. ఈ కట్కి మధ్యలో నేను మిడిల్లో కాకుండా అండ్ అలాగే ఎడ్జ్లో కాకుండా ఈవెన్గా పెడుతున్నాను. మీకు ఎలా ఇష్టమైతే అలా ఈ ప్లీట్స్ని పెట్టుకోండి. ప్లీట్స్ని ఎలా పెట్టుకున్నా ఈ కట్స్ అనేటివి ప్యాంట్కి పెట్టుకున్న కట్స్ అండ్ కింద బెల్ట్కి పెట్టుకున్న కట్స్ అనేది మ్యాచ్ చేస్తే సరిపోతుంది. ప్లీట్స్ అనేది మీ ఇష్టం. ఈ కట్స్ మ్యాచ్ చేస్తేనే పాయింట్ అనేది ఒడిదిరగకుండా ఉంటుంది, నీట్గా వస్తుంది. చుట్టూ కుట్టిన తర్వాత ఎడ్జ్కి ఇంకొక స్టిచ్ని వేయండి. ఎడ్జ్కి ఇంకొక స్టిచ్ వేసాక దారాన్ని కట్ చేయండి. మనకు పాయింట్ అనేది రెడీ అవుతుంది.